టాలీవుడ్ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకొని తన సొంత ఊరైన శృంగేరికి చేరుకుంది. పవిత్రమైన శారదాంబ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నామే అక్కడి అద్భుతమైన శిల్పకళను చూసి మురిసిపోయారు. ప్రమాదం నుంచి కోలుకొని డార్లింగ్ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన నభా ప్రస్తుతం చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఆధ్యాత్మికత, కెరీర్ సక్సెస్ను బ్యాలెన్స్ చేస్తూ నభా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి. నభా నటేష్ పుట్టి పెరిగిన శృంగేరి ఆమెకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఆది శంకరాచార్యులు స్థాపించిన మొదటి పీఠంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రానికి తాజాగా ఆమె తన కుటుంబంతో కలిసి వెళ్లారు. అక్కడ శారదా పీఠంలోని శారదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన పుట్టిన ఊరు తన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దిందో వివరిస్తూ భావోద్వేగమైన పోస్టును ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మిక వాతావరణం నభాకు ఎంతో ప్రశాంతతను అందించాయి. శృంగేరిలోని విద్యాశంకర ఆలయ శిల్పకళ గురించి నభా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 1338వ సంవత్సరంలో నిర్మించిన ఈ శివాలయం సైన్స్ మరియు ఆర్కిటెక్చర్ కలయికకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఇక ముఖ్యంగా ఇక్కడి రాశి కంబాలు అంటే 12 రాశులను సూచించే స్తంభాలు ఆమెను ఆశ్చర్యపరిచాయి. సూర్యకిరణాలు ఏ నెలలో ఏ రాశి స్తంభంపై పడాలో అంత ఖచ్చితత్వంతో పూర్వీకులు దీన్ని నిర్మించారని, మన ఖగోళ శాస్త్రం ఎంత గొప్పదో దీన్ని చూస్తే అర్థమవుతోందని ఆమె తెలిపారు. ఈ చారిత్రక కట్టడం తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని నభా తెలిపింది. గతంలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా నభా నటేష్ కొంతకాలం వెండితెరకు దూరమయ్యింది. ఆ కష్టకాలం నుంచి బయటపడి గతేడాది ప్రియదర్శి సరసన డార్లింగ్ సినిమాతో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నభా ప్రేక్షకులను మళ్ళీ అలరించడం మొదలుపెట్టింది. ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ మళ్ళీ స్క్రీన్ మీద మెరవడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ విజయం ఆమెకు కెరీర్ పరంగా మంచి కాన్ఫిడెన్స్నిచ్చింది. ప్రస్తుతం నభా నటేష్ చేతిలో వరుసగా భారీ సినిమాలు ఉన్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ సరసన పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూలో ఒక కీలక పాత్రని పోషిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న టైసన్ నాయుడులో హీరోయిన్గా నటిస్తోంది. వీటితో పాటు పాన్ ఇండియన్ అడ్వెంచర్ మూవీ నాగపద్మంలో పార్వతి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. 2026 వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాలతో నభా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇక పుట్టిన ఊరిపై ఉన్న మక్కువను చాటుకుంటూనే కెరీర్లో పట్టుదలతో ముందుకు సాగుతున్న నభా నటేష్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆధ్యాత్మిక బలంతో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.